హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అమ్మాయి ఛానల్. సో బీయింగ్ ఏ హిందూ గర్ల్, ఐ లవ్ విజిట్ టెంపుల్స్. నాకు టెంపుల్స్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టము. అండ్ టెంపుల్స్కి వెళ్తే ఆ వచ్చే పాజిటివ్ వైబ్స్ వేరు. సో ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్గా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే నేను వచ్చేసాను. సో మేము హైదరాబాద్ లోకల్ నుంచి యాదగిరి గుట్టకి సో కార్లో వచ్చాం కాబట్టి, సో ఇక్కడ యాదగిరి ఈ దర్శనానికి మీకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి కొండపైకి. బట్ కానీ మీరు ఓన్ వెహికల్స్ ఆర్ క్యాబ్స్లో వచ్చినప్పుడు ఆ వెహికల్ని అలౌ చేయాలి కొండపైకి అంటే దే ఆర్ ఛార్జింగ్ 500 రూపీస్. 500 రూపీస్ పెట్టుకుని మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పార్క్ చేస్తున్నాము. మేబీ లోపల కెమెరాస్ అలౌ చేయకపోవచ్చు. చూస్తాను నేను ఎంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రికార్డ్ చేయగలుగుతాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. అండ్ ఇప్పుడు కార్ పార్కింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టికెట్స్ ఉన్నాయి లోపల దర్శనానికి. డిఫరెంట్ టికెట్స్ ఉన్నాయి. ఒకటి 50 రూపీస్ అండ్ 150 రూపీస్ అండ్ 300 అయితే స్పెషల్ దర్శనం. మీకు డైరెక్ట్ క్యూ లేకుండా మీరు వెళ్ళి స్పెషల్గా ఇండివిజువల్గా దర్శనం చేసుకోవచ్చు. అండ్ 600 దర్శనం కూడా ఉన్నాయి. సో మేము 300 రూపీస్ దర్శనం తీసుకుని వెళ్తున్నాము. అండ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మొబైల్స్ డిపాజిట్ చేసేయాలి అన్నారు. ఐ డోంట్ నో, బట్ యునో ఫ్యూ ఆఫ్ ద పీపుల్ లైక్ మీ టెంపుల్లో ఆర్కిటెక్చర్ని చూడడానికి వస్తారు. బట్ కొన్ని టెంపుల్స్ ఇయర్లీ వస్తాము, లేకపోతే ఆఫర్లీ వస్తాము. అట్లీస్ట్ ఆ ఆర్కిటెక్చర్నైనా లేకపోతే ఈ మెమొరీస్ మనం స్టోర్ చేసుకోవాలంటే కంపల్సరీ వాళ్ళ మొబైల్స్ అలో చేయాలి. బట్ ఎందుకు టెంపుల్స్లో ఇలాంటి కమర్షియల్గా మొబైల్స్ అలో చేయకుండా డిపాజిట్స్ పెడుతున్నారో నాకు తెలీదు. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి ఈ వీడియో చూసినట్లయితే. అండ్ ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళిపోతాం కాబట్టి దర్శనం అయ్యాక మళ్ళీ మాట్లాడతాను. అండ్ ఐ విల్ అప్లోడ్ ఫ్యూ మోర్ పిక్స్. అయితే మనకు ఒక మంచి ఆప్షన్ ఉంది. టెంపుల్లో మెయిన్ గోపురం, మెయిన్ గాడ్ దర్శనానికి వెళ్ళే ముందర బయట ఈ ఆర్కిటెక్చర్ అంతా అయితే మనం మొబైల్లో వీడియోస్ తీసుకోవచ్చు. అవన్నీ మీరు తీసుకోవడానికి ఫస్ట్ దర్శనం అయ్యి వచ్చాక మొబైల్ తీసుకున్నాం మేము. మీరు కూడా ఇక్కడ నామంతో ఉన్న ఒక స్కల్ప్చర్ ఉన్నాయి, వీటన్నిటితో కూడా పిక్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్స్ మీద ఉన్న స్కల్ప్చర్స్ నాకు చాలా ఇష్టం. సో వీడియోలో చూస్తున్న మీకు గోల్డ్ గోపురం ఉంది కదా, ఆ గోల్డ్ గోపురం ఏదైతే ఉందో అదే ఆ గోపురంలోనే మెయిన్ మూల విరాట్ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉన్నది. అయితే పాత లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఏదైతే ఉందో దానికి ఎటువంటి మోడిఫికేషన్స్ చేయలేదు. ఓన్లీ బిల్డింగ్ అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రమే చేంజ్ చేశారు. ఆ మూల విరాట్ స్థానం కానీ ఆ మూల విరాట్ పైన ఉన్న పర్వతాన్ని కానీ దేన్ని డిస్ట్రాక్ట్ చేయలేదు. ఆ రాక్ లాంటిది ఉంటుంది కదా, వాటిని డిస్టర్బ్ చేయకుండా మంచి ఆర్కిటెక్చర్ అండ్ అట్రాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు డిజైన్ చేశారు. అండ్ ఇది తెలంగాణ ప్రీవియస్ ఎక్స్-సీఎం సో కేసీఆర్ గారు చేసిన ప్లాన్ కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పచ్చు. అండ్ బట్ మెయింటెనెన్స్ ఇంకొంచెం ఉంటే బాగుండు అని అనిపించింది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని మంచిగా దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనం కూడా చేసుకుందాము. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనకి స్పెషల్గా అనంత పద్మనాభ స్వామి దర్శనం కూడా ఉంది. అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అండ్ నేనైతే చాలా ఎగ్జైట్ అయిపోయాను. అనంత పద్మనాభ స్వామి అంత మంచి లైటింగ్లో అంత కళగా చూస్తుంటే ఆ పాజిటివ్ వైబ్స్ వల్ల అక్కడే ఉండాలనిపించింది నాకు. సో మీరు ఎప్పుడైనా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్, మీ మెమరీస్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.